ఏప్రిల్ 2వ తేదీకి 4 సంవత్సరాలు అయినటువంటి కాలం పూర్తి అయింది. అయితే ఇందులో అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన నూతన జిల్లాలని ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది. అందులో నంద్యాల జిల్లా కూడా ప్రకటించారు. నంద్యాల జిల్లా ప్రకటించేటువంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తాత్కాలికంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయాలు కానీ లేదా అనేక జిల్లా ఎస్పీ జిల్లా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఆర్ఎన్ఆర్ఎస్ దాంట్లో ప్రోగ్రాంలో ప్రారంభించారు. అయితే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంవత్సరానికి 1000 రూపాయలు 2 ఎకరాల భూమిని ఈరోజు ఒక జీవో తీసుకుని వచ్చి ఆ జీవో ద్వారా ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డులో ఉన్నటువంటి విలువైనటువంటి రైతుల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించింది. అప్పుడేమన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్థలంలో వాళ్ళు సపరేట్ జీవో తీసుకుని వచ్చి వాళ్ళు 2 ఎకరాలకు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఫరూక్ గారు ఆ రోజు అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. సైంటిస్టులకు క్వార్టర్స్ గా ఉండేటువంటి స్థలాన్ని తీసుకుని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మీరు జీవో తీసుకొచ్చి అక్రమంగా చేసుకున్నారన్నారని ఆ రోజు మీరు ప్రశ్నించారు. మళ్ళీ మీరు చేసింది ఏముంది? ఇప్పుడు మీరు కూడా విలువైన టౌన్ లో ఉన్నటువంటి భూముల్ని, పక్కన నడిబొడ్డులో ఉన్నటువంటి భూముల్ని ఎకరా 83,000 రూపాయలు, సంవత్సరానికి 1000 రూపాయలు, ఇది ఎంత చౌకగా ఉంది. ఈరోజు నంద్యాల పట్టణంలో దీని ఒక ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ గా తీసుకుపోతున్నారు. మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ విలువైన భూములు మీ పార్టీ కార్యాలయాల మీద తీసుకోవడం ఇది ఎంతవరకు సబబు? దొంగలే దొంగ అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వాళ్ళు చేసింది మీరు తప్పన్నారు కదా. సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారు ఆ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసింది తప్పు, మేము మా పార్టీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పిన ఆయన ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని నడిబొట్టున తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన పునరాలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్పష్టంగా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు, మీ తెలుగుదేశం పార్టీ కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తెలుగుదేశం పార్టీలో లేనప్పుడు ఒక రకం కాదు, స్టేట్ వైడ్ గా మా పార్టీ సిపిఐ కూడా జిల్లా విభజన అయిన తర్వాత మాకు కూడా కలెక్టర్ గారికి సిసిఎల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ నుంచి సపరేట్ గా నూతన జిల్లాలకి పార్టీ కార్యాలయాలు పెట్టుకోవడానికి ఒక జీవో కూడా ఇచ్చింది. ఆ జీవోని కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి, రెవెన్యూ తహసీల్దార్ గారి ద్వారా ఏమని చెప్పారు. కానీ మీ కార్యాలయం, మీ గవర్నమెంట్ ఉంది కదా అని ప్రజలకు సంబంధించినటువంటి విలువైన ఆస్తుల్ని, ఈరోజు రైతులకు సంబంధించిన విలువైన ఆస్తులు, అది ఇప్పటికే నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి స్థలము 2.5 ఎకరాల స్థలము, అది బెక్కం రామ్ సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి, యాలూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పటికే కోర్టుకు కూడా పోవడం జరిగింది. దాని మీద అలాంటి వివాదాస్పదమైన విలువైనటువంటి భూముల మీద తీసుకుని వచ్చి ఈరోజు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆ ప్రజా సమస్యల మీద ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు, లేదా ఈ నంద్యాల టౌన్ లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం చెప్పింది, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలని మేము ఈరోజు మంత్రి గారికి చేస్తా ఉన్నాం. పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి చేతగానటువంటి వాళ్ళు, మీరైతే 83 ఎకరా 83 నెలకి 83 రూపాయల లెక్క 33 ఎకరాల సంవత్సరాల పాటు లీజు తీసుకున్నారు. 386/1 సర్వే నెంబర్ లో 50 సెంట్లు, 387/1 1.5 ఎకరా ఈ పొలం తీసుకోవడానికి మీకు ఎటువంటి రేట్ ఉంది? అది దాన్ని వదిలిపెట్టి ఈరోజు మేము మీకు తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 2 సెంట్ల స్థలం లేదు. మీ పార్టీ కార్యాలయాలకి 2 ఎకరాలు 3 ఎకరాలు
మీరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి దీనిపైన మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి. ఇది రాజకీయంగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారికి తగదు. ఈరోజు వాళ్ళు విమర్శ చేశారని చెప్పి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాన్ని పోయి ఏదో డైరెక్ట్ గా నువ్వు వాళ్ళపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్టో, నువ్వు సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నావు, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు దీనిలో మీ పార్టీ కార్యాలయాల మీద కావాల్సింది, మీకు చేతనైతే పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వండి టౌన్ లో. గతంలో రవిచంద్ర కిషోర్ రెడ్డి మీ వాళ్ళ వాలంటీర్ల ద్వారా 13,000 మందికి పైగా ఈ పట్టణంలో నిరుపేదల్ని గుర్తించాడు. ఈయనేమో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు చాలదు, మేము 2 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి ఆయన ఇంతవరకు 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క మాట కూడా అనకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి మీ కార్యాలయాలు కాదు, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు మీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎకరాలు సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 33 సంవత్సరాలు ఎవడప్ప సొమ్ము ఇది పేద ప్రజల ఆస్తి. మార్కెట్ యార్డ్ అనేటువంటిది రైతులకు ఉపయోగపడేటువంటి ఆస్తి. ఆ రైతులకు ఉపయోగపడేటువంటి స్థలాన్ని మీరు లీజుకు తీసుకొని మీ కార్యాలయాలకు పెట్టుకుంటే ఈరోజు ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. లేదా మీరు ఒక సొసైటీ ఫామ్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద తీసుకొని సొసైటీ ఫామ్ ద్వారా మీరు మార్కెట్ విలువ తీసుకొచ్చి మీ కార్యాలయాన్ని కట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ స్థలాల్ని, విలువైనటువంటి స్థలాల్ని కార్యాలయాల పేరు మీద మీరు ఎకరాలు జీవోలు తీసుకొని వస్తామంటే కమ్యూనిస్ట్ పార్టీగా సహించమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.